హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. చాలా మంది అడుగుతున్నది ఏంటంటే స్టడీ ప్లస్ వర్క్ కి శాలరీ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి. మీరు స్టడీ ప్లస్ వర్క్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ కంపెనీ రిస్ట్రిక్ట్ చేయట్లేదు. అందుకే మీకు 90,000 నుంచి అబోవ్ శాలరీస్ వస్తున్నాయి. కానీ ఎవరు మీకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కానీ ఎప్పుడైతే మీరు వర్క్ వీసాకి వెళ్తే మీకు శాలరీస్ అనేవి 40,000, 50,000, 60,000 లోపల వస్తున్నాయి. కానీ ఇక్కడ కంపెనీ వాళ్ళే మీకు అకామిడేషన్, ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు శాలరీ డిఫరెన్స్ ఎలా ఉంటుందో సర్వీస్ ఫీజులో కూడా డిఫరెన్స్ అలానే ఉంటుంది. స్టడీ ప్లస్ వర్క్లో మీకు లీగల్గా ఒక లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు. సో ఆ లాంగ్వేజ్ ఫీజు అనేది మనం పే చేస్తాం. అది కూడా మనం టాప్ యూనివర్సిటీతో ఉన్నాం కాబట్టి ఆ యూనివర్సిటీ ఫీజు పే చేసుకుంటాం. అదే ఇప్పుడు వర్క్ వీసాకి అయితే ఒక వేర్ హౌస్ రిలేటెడ్ కానీ ఒక హోటల్ రిలేటెడ్ వర్క్ వీసాస్ అట్లా అయితే మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వస్తాయి. ఇన్ ద సేమ్ వైజ్ వాళ్ళు ఫ్లైట్ టికెట్ అన్ని కలుపుకుని ఇస్తారు. ఎందుకంటే ఇది ఎంప్లాయర్ అన్ని కలుపుకుని ఇస్తారు. ఇక స్టడీ ప్లస్ వర్క్లో కాలేజ్ వాళ్ళకి అవన్నీ సంబంధం ఉండదు. కోర్స్ వరకే ఫీజు అనేది పే చేయించుకుంటారు. సో ఇంకేదన్నా డీటెయిల్స్ కోసం కావాలి అనుకుంటే కింద నంబర్కి ఫోన్ చేయండి. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ప్రాసెస్ నచ్చితేనే మాతో స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.